నిన్న రాప్తాడుకు జన సునామీలా వచ్చిన జగనన్న సైనికులకు రాప్తాడును జనసంద్రంగా మార్చినటువంటి రాయలసీమ బిడ్డలందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి జగనన్న అభిమానుల్ని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరినీ తరలించుకు తీసుకొని వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మొత్తం పార్టీ వ్యవస్థ అందరికీ కూడా రాప్తాడు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత గొప్ప సభ లక్షలాదిగా తరలివచ్చి ఆద్యంతం దాదాపుగా 7 గంటల పాటు అదే సమరోత్సాహంతో కార్యకర్తలందరూ కూడా ముక్తకంఠంతో జగన్ నినాదాలతో ఏకాభిప్రాయంతో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు కూడా విశ్రమించబోమనేటువంటి నినాదాలు, జయహో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నినాదాలు ఈ సభకు రాప్తాడు సిద్ధం సభకు ఒక క్రెడిట్ని ఇవ్వడం కూడా చాలా సంతోషం కలిగిస్తుంది. మీడియా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఒక దురదృష్టకర సంఘటన, జ్యోతి విలేకరి పైన దాడి చేశారనడం అనేది ఇది మన ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించేది కాదు. ఇది మళ్ళీ పునరావృతం కాకోకుండా చూడాలనేసి వ్యవస్థను కోరుతా ఉన్నా. పత్రికలకు రాసేటి స్వేచ్ఛ ఉంది, వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛ ఉంది. అయితే ఆ పత్రికలు రాసేటువంటి విషయాల్లో ఎక్కడైనా నొప్పి కలిగిస్తే దాన్ని మళ్ళీ కూడా వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛ కూడా మనందరికీ కూడా ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది చాలా తప్పని కూడా తెలియజేస్తూ ఆ విలేకరి కుటుంబానికి నా మద్దతును తెలియజేస్తా ఉన్నా. జర్నలిస్టు సోదరులందరికీ కూడా ఇందులో సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలియజేస్తూ ఉంది. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. తప్పనిసరిగా మీ వెంట మేము ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.